జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. గత 2 రోజులుగా ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో ఈ నెల 5న గుండెపోటుతో హాస్పిటల్ అడ్మిట్ అయిన మాగంటి గోపీనాథ్ ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. సో కొన్ని రోజుల నుంచి సుమారు కొన్ని ఏండ్ల నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన పెద్ద ఎత్తున కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ కూడా తీసుకుంటున్నారు. సో డయాలసిస్కి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు డాక్టర్స్ చెకప్ చేస్తున్నారు. డాక్టర్స్ సలహా సూచనతోనే ఆయన ప్రస్తుతానికి ఉంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొన్న ఈ మధ్య ఆయనకు సంబంధించినటువంటి పార్టీ ముఖ్య అనుచరుడు, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఒక ముఖ్య అనుచరుడు తుదిశ్వాస విడవడంతో ఆ కార్యక్రమంలో కూడా ఆయన నేరుగా హాజరైనట్టు తెలుస్తోంది. సుమారుగా ఏడాది పాటుగా ప్రత్యక్ష రాజకీయాలకి ఆయన ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి డైరెక్ట్గా ప్రజల్లోకి రావడం, నియోజకవర్గంలో పర్యటించడం అటువంటి కార్యక్రమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. వితిన్ హైదరాబాదులో ఎటువంటి కార్యక్రమం జరిగినా కూడా యాక్టివ్గా ఉండేటువంటి మాగంటి గోపీనాథ్ అనారోగ్య బారిన పడిపోయి కొంతగా ఆరోగ్యం క్షీణించడంతో ఆ యాక్టివ్ పాలిటిక్స్లో నుంచి కొంచెం దూరంగానే ఉన్నారు. మొన్న మధ్య బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి వరంగల్లో రజతోత్సవ సభలో హాజరయ్యారు. ఆ తర్వాత పెద్దగా అటు పార్టీ ఇచ్చేటువంటి పిలుపులకు కానివ్వండి, పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కూడా అంత యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉండడం లేదు. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్య బారిన పడినటువంటి మాగంటి గోపీనాథ్ మొన్న 5వ తేదీన గుండెపోటు రావడంతో హుటాహుట్న గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ తరలించారు. సో అప్పటి నుంచి కూడా వెంటిలేటర్ పైన చికిత్స తీసుకుంటున్నారు. ఆయన బాడీ ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. శ్వాస తీసుకోవడం కానివ్వండి, హార్ట్ బ్లడ్ పంపింగ్ ఏది కూడా కరెక్ట్గా జరగడం లేదు. కేవలం వెంటిలేటర్ సహాయంతోనే ఆయన ప్రస్తుతం ఉన్నారంటగా వైద్యులు నిర్ధారించారు. అక్కడికి వెళ్ళి సందర్శించినటువంటి ఆయన కలిసి వచ్చినటువంటి అటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీలు అంతా కూడా మీడియాతో మాట్లాడుకొచ్చారు. సో 48 గంటలు దాటితే కానీ ఏం చెప్పలేమన్నటువంటి మాటను కూడా వారంతా చెప్పుకొచ్చారు. సో 48 గంటలు పూర్తయింది. వెంటిలేటర్ పైనే ఆయన చికిత్స తీసుకుంటూ ఈరోజు తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. సో 1963లో జూన్ 2న జన్మించారు ఆయన. సో ఇటు తండ్రి పేరు కృష్ణమూర్తి అండ్ తల్లి పేరు మహానంద్ కుమారి. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అఫిలియేటెడ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సో సునీత అనేటువంటి ఒక మహిళను వివాహం ఆడారు. ఆ తర్వాత అతనికి 3 పిల్లలు ఉన్నారు. ఎం వత్సల్యానాథ్ అండ్ 2 కూతుర్లు కూడా ఉన్నారు, అక్షరానాగ్ అండ్ దిసిరా. సో 2 కూతుర్లు, 1 కుమారుడు ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళెవరు కూడా యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. రాజకీయాల్లోకి వాళ్ళు రావాలనే ఆసక్తి కానీ మక్కువ కానీ వాళ్ళు కనిపించలేదు ఏనాడు కూడా. అయితే 1983 నుంచే, అంటే 63లో ఆయన జన్మిస్తే 83 నుంచి అంటే 20 ఏళ్ల వయసు నుంచే ఎన్టీ రామారావు, అప్పటి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు యొక్క రాజకీయాలను గమనించి రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 1985-92కి మధ్య తెలుగు యువత, టీడీపీ నుంచి తెలుగు యువత యూత్ వింగ్లో కూడా ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత హుడా, సో 1987లోనే ఆయన హుడా డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా, డైరెక్టర్గా పనిచేశారు. అంటే అర్థం చేసుకోండి ఎప్పటి నుంచి రాజకీయాలు ఉన్నారనేది. 1985లోనే ఆయన 87లోనే హుడాకి డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత కన్జ్యూమర్ ఫోరం, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంకి కూడా ఆయన మెంబర్గా పనిచేశారు. 1989 నుంచి 93 వరకు కూడా డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం మెంబర్గా పనిచేశారు. ఇక ఆ తర్వాత డైరెక్ట్గా ఎన్నికల రణరంగంలోకి దిగింది 2014లోనే. 2014 నుంచి ఇప్పటి వరకు ఆయనకి ఓటమే లేదు. 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన ఓటమి చూడలేదు. మొదట 2014లో టీడీపీ పార్టీ నుంచి గెలుపొందినటువంటి మాగంటి గోపీనాథ్ ఆ తర్వాత ఇక్కడ టీడీపీ కొంత వెనుకపడడంతో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అప్పుడున్నటువంటి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, తర్వాత మల్లారెడ్డి, ఇట్లా చాలామంది హైదరాబాద్ పరిసర ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు కలవడం జరిగింది. టీడీపీ దాదాపుగా లెజిస్లేటివ్ పార్టీ మొత్తం కూడా విలీనమైపోయింది. ఆ సందర్భంలో మాగంటి గోపీనాథ్ కూడా టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వంలో కూడా కీలకంగా పనిచేశారు. ఆ తర్వాత 2018లో మరోసారి ముందస్తు ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించారు.
సో ప్రతిసారి తన మెజారిటీని పెంచుకుంటూనే ఆయన వెళ్తూ ఉన్నారు. సో గతంలో 2014 విషయానికి వస్తే 2014లో తన ప్రత్యర్థి నవీన్ యాదవ్ పైన 9,000 ఓట్లతో ఆయన మొదటిసారి గెలిచారు. ఆ తర్వాత 2018లో 16,000 ఓట్లతోని తన ప్రత్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి పైన ఘన విజయం సాధించారు. 2023లో కూడా సుమారుగా 17,000 ఓట్లతో తన ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ పైన విజయం సాధించారు. సో ప్రస్తుతానికి 3 సార్లు ఏకతాటిగా హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ద రిచెస్ట్ ఏరియాగా చెప్పబడుతున్న జూబ్లీ హిల్స్ని ఏకతాటిగా 3 సార్లు గెలవడం అంటే చిన్న విషయం ఏం కాదు. చాలామంది సినీ రాజకీయ ప్రముఖులతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. ఆయనకు డెఫినెట్గా అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులతో ఒక అజాత శత్రువుగానే పేరున్నాయి. ఎందుకనంటే ఆయన ఒక సాఫ్ట్ కార్నర్, అంత అగ్రెసివ్గా అంటే ప్రత్యర్థులకు సంబంధించి ప్రత్యర్థి పార్టీల నేతలు తప్ప మిగిలినటువంటి సామాన్యులకు కానివ్వండి, అటు ఈ ఏరియా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే అత్యధికంగా ధనికులు ఉండేటువంటి నియోజకవర్గం, అందరితో సత్సంబంధాలు కంటిన్యూ చేశారు ఆయన. అత్యధికంగా రాజకీయ పార్టీ నేతలు అధినేతలు కూడా ఉండేది ఈ నియోజకవర్గంలోనే. సో వారందరితో మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉండేవాడు. పెద్ద ఎత్తున అందరితో ఎప్పటికప్పుడు భేటీ అవుతూ వారి సమస్యలను కూడా తీరుస్తూ ఉండేవాడు. ఇదే జూబ్లీ హిల్స్ అనేది మనం గమనిస్తే కనుక జియోగ్రఫికల్గా ఇక్కడ ఒకేసారి మనకు స్లమ్స్ కనబడతాయి. అట్ ది సేమ్ టైం ధనికులకు సంబంధించిన ఇల్లు కూడా కనబడుతూ ఉంటాయి. సో స్లమ్స్లో ఎలాగైతే ఒక సామాన్యమైన ఎమ్మెల్యేగా ఆయన తిరుగుతూ సమస్యలు పరిష్కరించేవారో, ధనికుల దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆ రకంగానే ముందుకెళ్ళేవారు. ఆయన ఇక్కడ తారతమ్యాలు అనేది ఎక్కువగా చూపించకపోయేవారు అనేది ఆయనకు సంబంధించినటువంటి తోటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇదే నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు ఇతరత్ర నాయకులు చెప్తున్నటువంటి మాట. సో మాగంటి గోపీనాథ్ 2 రోజులుగా 48 గంటల పాటు వెంటిలేటర్ పైన చికిత్స తీసుకుని రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాల సమయానికి తుది శ్వాస విడిచారు. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఆయన. 1983లోనే రాజకీయ అరంగేట్రం చేశారు. కేవలం 20 ఏళ్ల వయసులోనే. 63లో జన్మిస్తే 83కు వచ్చేసరికి ఎన్టీ రామారావు యొక్క రాజకీయ ఆలోచనలు, ఆయన యొక్క తీరును గమనించి ఆయన కూడా రాజకీయంగా అరంగేట్రం చేశారు. 1983లో రాజకీయ అరంగేట్రం చేసి 1985లోనే డైరెక్ట్గా తెలుగు యువత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సో ఆయనకి గతంలో కూడా అనేక సార్లు ఆయనకు సంబంధించి ఆలోచనకు చర్చకు వచ్చినప్పుడు నందమూరి తారక రామారావు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున మాగంటి గోపీనాథ్ బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లతో ర్యాలీ నిర్వహించేవాడట. సో ప్రత్యేకంగా ఎన్టీ రామారావు ఎప్పుడు చూసినా మమ్మల్ని బుల్లెట్ గ్యాంగ్ అని చెప్తూ ఉండేవాడు. సో బుల్లెట్ గ్యాంగ్ మాది, ఎప్పుడు చూసినా మేము ఆ బైక్స్ పైనే ఆయన ఇచ్చిన ప్రతి కార్యక్రమానికి కూడా వెళ్తూ ఉండేవాళ్ళం, ర్యాలీలు చేస్తూ ఉండేవాళ్ళం అని చెప్పి మాగంటి గోపీనాథ్ ఒకానొక సందర్భంలో పంచుకున్నట్టు తెలుస్తోంది. సో ఆ రోజు నుంచి తెలుగు యువత అధ్యక్షుడి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ఎమ్మెల్యే. తెలుగు యువత తర్వాత హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత కన్జ్యూమర్ ఫోరం డిస్ట్రిక్ట్ మెంబర్గా కూడా పనిచేశారు ఆయన. 2014లో మొట్టమొదటిసారిగా టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ సాధించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. సో 9,000 ఓట్లతో ఆయన తన ప్రత్యర్థి ఎంఐఎం అభ్యర్థి పైన గెలుపొందారు. ఆ తర్వాత 2014లోనే అంతా టీడీపీ పార్టీ ఇక్కడ పూర్తిగా క్షీణించడంతో టీడీపీ పార్టీ కనుమరుగవడంతో తదుపరి ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని టీఆర్ఎస్ పార్టీలో కలిసిపోయారు. సో ఇక్కడ తర్వాత ఆయన గెలిచినాక 2014లో కూడా పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్గా కూడా పనిచేశారు ఆయన. 2018లో కూడా తన ప్రత్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి పైన 16,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2023లో కూడా తన ప్రత్యర్థి అజారుద్దీన్ పైన 17,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సో సుమారుగా ఏళ్ళు కావస్తోంది. ఆయన తీవ్రమైనటువంటి కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, డయాలసిస్ తీసుకుంటూ ఉన్నారు. ఈ నెల 5న గుండెపోటు, అంతకంటే ముందు తనకు సంబంధించి ఒక ముఖ్య అనుచరుడు కుడిభుజంలా చెప్పేటువంటి సర్దార్ అనేటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నేత మరణించడంతో ఆయన యొక్క అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు మాగంటి గోపీనాథ్. తదుపరి రోజునే ఆయన గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. వెంటనే హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రి తరలించారు. అక్కడ వెంటిలేటర్ పైన 48 గంటల పాటు చికిత్స తీసుకున్నారు. ఆయన బాడీ ఏమాత్రం రెస్పాండ్ అవ్వడం లేదు, స్పందించడం లేదని చెప్పి వైద్యులు కూడా మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. గత ఈరోజు ఉదయాన్నే ఆయన తుది శ్వాస వేసినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు,
సో గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళిపోయి మాజీ మంత్రి హరీష్ రావు కూడా భేటీ అయ్యారు. డాక్టర్తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. కేటీఆర్ కూడా అమెరికా పర్యటన ఒక రోజు ముందుగానే రద్దు చేసుకొని ఇక్కడికి వచ్చి మాగంటి గోపీనాథ్ని కలిశారని కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. డాక్టర్ని అనే సమస్యలపైన అడిగి తెలుసుకున్నారు. సో ఈరోజు ఉదయాన్నే ఆయన వెంటిలేటర్ పైన చికిత్స తీసుకొని మరణించినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్లో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరుంది గోపీనాథ్ కి. క్యాడర్ లో చాలా పట్టుంది. పెద్ద ఎత్తున అభిమానులు కూడా చేరుకున్నారు. ఏ రోజైతే మాసివ్ అటాక్ తో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారో అదే రోజు పెద్ద ఎత్తున జూబిలీకి సంబంధించిన నియోజకవర్గ అభిమానులంతా చేరుకున్నటువంటి పరిస్థితి. తీసుకొచ్చిన రోజే ఆయనకు పల్స్ 0 ఉండింది అనేటువంటిది దాదాపు టీఆర్ఎస్ పార్టీ నాయకులతో డాక్టర్లు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు 8 డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స చేశారు, కాపాడే ప్రయత్నం చేశారు, పల్స్ రికవరీ చేసే ప్రయత్నం చేశారు. పల్స్ రికవరీ అయింది, కానీ ఎలాంటి చలనం లేదు బాడీలో. కేవలం ఆర్టిఫిషియల్ సంబంధించినటువంటి వీటితో మాత్రమే ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స తీసుకున్నారు. దాదాపు ఈ ఆక్సిజన్ సపోర్ట్ తో ఇన్ని రోజులు 5వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఆయనను కాపాడే ప్రయత్నం చేశారు. బ్రెయిన్ స్కాన్ చేస్తే కూడా బ్రెయిన్ స్కాన్ లో చిన్న బబుల్ ఉంది అనేటువంటిది గుర్తించినట్టుగా కూడా చెప్పే ప్రయత్నం చేశారు. చాలా ప్రయత్నం చేశారు. డాక్టర్లు కూడా చెప్పారు 48 గంటలు దాటితే కానీ ఆయన పరిస్థితి ఎలా మెరుగయ్యే పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది చెప్పలేమనేటువంటి డాక్టర్లు ముందే చెప్పారు. ఆర్టీవీ కూడా ఈ అంశాన్ని ఆయన కుటుంబ సభ్యులతో ధృవీకరించుకునే ప్రయత్నం చేసింది. కుటుంబ సభ్యులంతా కూడా 6 నుంచి ఈ రోజు వరకు ఆసుపత్రిలోనే ఉన్నారు. డాక్టర్లతో విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. హరీష్ రావు వెళ్లారు, నిన్న కేటీఆర్ వెళ్లారు. ఈ రోజు కొద్దిసేపటి తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్ళనున్నారు. కన్ఫర్మేషన్ చేశారు డాక్టర్లు. ఈ రోజు ఉదయం చనిపోయినట్టుగా ప్రయత్నం చేశాము, కానీ రికవరీ కాకపోవడంతో చనిపోయినట్టుగా డాక్టర్లు కుటుంబ సభ్యులకు వివరాలు వెల్లడించారు. మొత్తానికి ప్రయత్నం చేసిన ఇంట్లో ఆ రోజు కుప్పకూలిపోయిన తర్వాత ఇప్పటివరకు కాపాడే ప్రయత్నం చేసిన రికవరీ కానటువంటి సిచ్యువేషన్ ని చూస్తా ఉన్నాడు పరిస్థితి. సో మొత్తానికి మాగంటి గోపీనాథ్ లేడని తెలిసిన తర్వాత ప్రయత్నం చేసినా కూడా రికవరీ కాకపోవడంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో ఉన్నారు. కుటుంబ సభ్యులు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తా ఉంది ఏంటంటే డయాలసిస్ తో ఇబ్బంది పడుతున్నా గత కొన్ని సంవత్సరాలుగా ఆయన రికవరీ అయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా డాక్టర్ల సూచన మేరకు డయాలసిస్ తీసుకుంటున్నారు, ఇంట్లో ఉంటున్నారు, ఆరోగ్యంగానే ఉంటున్నటువంటి పరిస్థితి. ఆయన రైట్ హ్యాండ్ పొలిటికల్ గా మహమ్మద్ సర్దార్ చనిపోయిన తర్వాత ఆయన కాస్త కుంగుబాటుకు గురైనట్టుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. దాని తర్వాతనే దాదాపు ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, మాజీ మంత్రులకు పదే మాగంటి గోపీనాథ్ ఫోన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. డల్లాస్ అమెరికాలో ఉన్నటువంటి కేటీఆర్ తో మాట్లాడే ప్రయత్నం చేశారనేటువంటి మన దగ్గర సమాచారం ఉంది. దాదాపు 20 నుంచి 25 సార్లు కేటీఆర్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయనకు సన్నిహితంగా ఎవరెవరుతున్నారో వారందరితో ఒక్కొక్కరితో దాదాపు 20 సార్లు ఫోన్ చేసి నా కుడి భుజాన్ని నాకు లేకుండా చేశారు అనేటువంటిది ఆయన చెప్పుకున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. ఆ ఆవేదనతోనే స్ట్రోక్ వచ్చింది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్లెయిమ్ చేస్తా ఉన్నాయి. దాంతో పాటు 2 రోజులు తినలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన బర్త్డే ఉన్నా కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకోలేదు. ఆయన పొలిటికల్ గా ఆయనకు అన్ని రకాలుగా రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి సర్దార్ మరణం తర్వాత అనేటువంటిది. సర్దార్ మరణం వెనకాల మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ ఉన్నారు. ఆయనను ప్రెజర్ చేశారు, బ్లాక్మెయిల్ చేశారు, బెదిరింపులకు గురి చేయడంతో బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు అనేటువంటిది వార్త ఉంది. కాబట్టి ఈ పొలిటికల్ గా బీఆర్ఎస్ అయితే క్లెయిమ్ చేస్తా ఉంది. దాని ద్వారానే మానసిక వేదనకు గురై, స్ట్రోక్ గురై ఆసుపత్రిలో జాయిన్ అయ్యి రోజు లేకుండా పోయారనేటువంటిది బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ఎటకెలకు కుటుంబ సభ్యులు కూడా దీనిపైన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు కేసీఆర్ హాజరు కానున్నారు. మరి కొద్దిసేపట్లో ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? పెద్ద ఎత్తున ఇప్పటికే అక్కడికి అనుచరులు, కార్యకర్తలు చేరుకొని ఉంటుంటారు. సో తన పార్థివ దేహాన్ని ఇంటికి ఎప్పుడు తరలించే అవకాశం ఉంది? డాక్టర్స్ అంటే తనకు సంబంధించి ఫైనల్ రైట్స్ ఎలా జరగబోతున్నాయి? అట్లే ఆ కుటుంబ సభ్యులతో పాటు భారీగా అభిమానులు చేరుకున్నారు. ఆయనకు జూబ్లీస్ నియోజకవర్గంలో 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరుంది కాబట్టి చాలా మందితో ఆయనకు అనుబంధం ఉంది. ఆయన పెద్ద టీం పెద్దగా ఉండడంతో చాలా మంది అక్కడికి జూబ్లీస్ చేరుకుంటున్నారు. జూబ్లీస్ నుంచి ఐఐజీ ఆసుపత్రికి వస్తా ఉన్నారు. కొద్దిసేపట్లో కేటీఆర్ కూడా చేరుకొని ఉన్నారు. మరొకసారి యాక్చువల్గా కేటీఆర్ షెడ్యూల్ ఈ రోజు నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటన ఖరారైనప్పటికీ కూడా ఆయన షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకొని ఆసుపత్రికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ తో పాటు ఆయనతో పాటు హరీష్ రావు ఇంకా మరికొద్దిమంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆసుపత్రికి వెళ్లి
వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో కొద్దిసేపట్లో దీనిపైన ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏజీ ఆసుపత్రి కూడా మొత్తం డీటెయిల్ గా ఏ రకంగా ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేశారు, రికవరీకి ఏ రకంగా ప్రయత్నం చేశారనేటువంటి డీటెయిల్ రిపోర్ట్ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అంత్యక్రియలకు సంబంధించి కూడా కుటుంబ సభ్యులు డిసైడ్ చేసే అవకాశం. బట్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తరలి వస్తున్నట్టు తెలుస్తోంది ఏజీ హాస్పిటల్లో. రైట్ మధు, విల్ గెట్ బ్యాక్ టు అగైన్. సో ప్రస్తుతానికైతే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచారు. సో ఈ నెల 5న మధ్యాహ్నం 2:46 సమయానికి 2:56 సమయానికి ఆయనకి కొంత తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. వెంటనే హుటాహుటిన అక్కడి నుంచి ఆయన్ని ఏఐజీ హాస్పిటల్ తరలించారు. సో వెంటనే అక్కడికి వెళ్ళి వెంటనే సిపిఆర్ చేశారు. అంటే వెంటనే బేసిక్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎటువంటి అయితే ప్రికాషన్స్ తీసుకుంటారో సిపిఆర్ చేశారు. పల్స్ వచ్చింది తిరిగి మళ్ళీ, కానీ ఆయన బాడీ మాత్రం రెస్పాండ్ అవ్వడం లేదు. హార్ట్ పంపింగ్ కానివ్వండి, శ్వాస తీసుకోవడం కానివ్వండి, కొంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆయన. సో వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తూ ప్రస్తుతానికి 48 గంటల పాటుగా ఏం చెప్పలేమని చెప్పి ఆ రోజు నుంచి డాక్టర్లు చెప్పినట్టుగా అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా మీడియాకు వెల్లడించారు. సో 48 గంటలు పూర్తయింది. ఈరోజు తెల్లవారుజామున ఆయన బాడీ ఇంకా రెస్పాండ్ కాకపోగా పూర్తిగా క్షీణించిపోయింది. తుది శ్వాస విడిచారు. సో రాజకీయంగా పెద్ద ఎత్తున చిన్ననాటి నుంచే 20 ఏళ్ల వయసు అప్పటి నుంచే రాజకీయాలంటే చాలా ఆసక్తి. అందులో భాగంగానే తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేయడం, ఆ తర్వాత హుడా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్పుడు స్టార్టింగ్ హుడాకి డైరెక్టర్గా పనిచేయడం, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరంకి కూడా మెంబర్గా పనిచేయడం, 2014లో టీడీపీ తరఫున జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఘన విజయం సాధించడం, 2014లో టీడీపీ నుంచి గెలుపొందిన తర్వాత అనతి కాలంలోనే చాలా తక్కువ సమయాల్లోనే టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా తిరిగి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2023 ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున మరోసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ప్రతిసారి కూడా తన మెజారిటీని ప్రజల్లో ఇచ్చేటువంటి ఆదరణని ఎక్కువగా ఆయనకు తీసుకునేవారు. సో జూబ్లీ హిల్స్ అంటేనే మనం రెండు గమనించాలి. అది ధనికులు ఉండేటువంటి నియోజకవర్గంగా అత్యధిక ధనికులు ఉండేటువంటి నియోజకవర్గం ఉంటుంది. అట్ ది సేమ్ టైం అత్యధికంగా పేదవారు ఉండేటువంటి నియోజకవర్గం కూడా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గమే. సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి సో రెండు పక్షాలని ఇక్కడ ఎటువంటి తారతమ్యాలు లేకుండా, ధనికులు బీదవారైనటువంటి తారతమ్యాలు లేకుండా అందరినీ ఒకే సమానమైనటువంటి దృష్టితో చూసేవారు. నిత్యం నియోజకవర్గంలో కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా అంటే సామాన్యులకు అందుబాటులో ఉంటారు. ఎవరు వచ్చినా కూడా తన ఇంటికి వెళ్ళినా కూడా తనకు పరిష్కార మార్గం చూపిస్తారు, ఏదో ఒక రకంగా సహాయం చేస్తారని ఒక మంచి పేరైతే ఉంది ఆయనకి. అటు ఎమ్మెల్యేలో కూడా ఆయనకి అజాత శత్రు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ అంటే అందరికీ మిత్రులాగానే ఉంటాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు అనేటువంటి ఒక మాట పెద్ద ఎత్తున ఉంది. సినీ రాజకీయ ప్రముఖులంతా కూడా ఎప్పుడైనా మరణ వార్త విని పెద్ద ఎత్తున శోకసందర్లో మునిగిపోయారు. ఎందుకంటే ఎవరికి వచ్చినా ఎటువంటి సహాయం కావాలన్నా కూడా చేసేటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ అనేది అటు సినీ రాజకీయ ప్రముఖులు అత్యధికంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే, ఆయన నియోజకవర్గంలోనే అటు రాజకీయ ప్రముఖుల నివాసాలు ఉంటాయి, సినీ స్టార్స్ నివాసాలు ఉంటాయి, హైయెస్ట్ కమర్షియలైజ్డ్ ఏరియాగా కూడా ఉంది, అత్యధికంగా బిల్డింగ్స్ ఉంటూ ఉంటాయి, అత్యధికంగా కంపెనీలు అన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. సో ఎవరికి ఎటువంటి సమస్య రాకుండా ఎవరు కలుద్దామని అన్నా కూడా అపాయింట్మెంట్ ఇచ్చి కలిసి వారి సమస్యకి ఏదో ఒక రకమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపిస్తారన్న ఒక మాట అయితే ఉంది. సో ప్రస్తుతానికి ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ కూడా డల్లాస్ పర్యటనలో ఉండగా అక్కడ నుంచి పర్యటన ముగించేసుకొని వెంటనే హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆల్రెడీ పరామర్శించారు. ఈరోజు కేటీఆర్ కూడా నల్గొండ వైపుగా టూర్ ప్లాన్గా ఉంది. పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో అటెండ్ కావాల్సి ఉంది, కానీ ప్రస్తుతానికి ఆయన క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. సో మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకి కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు, ఏఐజీ హాస్పిటల్కి చేరుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణ వార్త విని ఒకసారిగా ఆయన కూడా కన్నీళ్లు పెట్టినట్టు తెలుస్తోంది. వెంటనే హుటాహుటిన ఏఐజీ హాస్పిటల్కి ఆయన కూడా బయలుదేరుతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.